హాయ్ అండి, నేను మీ శశి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే దుబాయ్లో మన తెలుగు వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ అండ్ రోజు మార్నింగ్ మా పాపని స్కూల్కి ఎలా డ్రాప్ చేస్తాము అండ్ వచ్చిన తర్వాత మా రొటీన్ ఎలా ఉంటుంది అండ్ మధ్యాహ్నం మేము లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నాము అండ్ ఈవినింగ్ పాపని పార్క్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ శశివర్ధనే. నిన్న మా పాప రేపు బ్రేక్ఫాస్ట్కి పాస్తా పెట్టు మమ్మీ నాకు అని అడిగింది. దానికోసమే పాస్తా చేస్తున్నాను. సెవెన్ 7:30కి పాపకి రిపోర్టింగ్ టైం అండి స్కూల్లో. ఆ టైం కల్లా క్లాస్లో ఉండాలి. సో 7:15కి ఇంట్లోంచి స్టార్ట్ అయిపోద్ది పాప. ఆ టైం కల్లా పాపని రెడీ చేయడం అండ్ బాక్స్ పెట్టడం అన్నీ అయిపోవాలి. ఇప్పుడు మా పాప KG2 అండి, అంటే యూకేజీ. KG1లో ఉన్నప్పుడు బస్లో అప్ అండ్ డౌన్ చేసేదండి. అప్పుడు 6:50 కల్లా బస్ వచ్చేసేది కిందకి. సో మేము ఆ టైంకి కింద ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు KG2లో మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారు కార్లో. సో ఇప్పటికి 20 minutes ఎక్స్ట్రా వచ్చింది. సో నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఇప్పుడు. ఇలా 20 minutes ఎక్స్ట్రా వచ్చిందని హ్యాపీ ఫీల్ అయ్యే లోపే మా పాప ట్యాండ్రమ్స్ వేసి స్ట్రెస్ తెప్పించేస్తుంది. రోజు కాదండి, ఒక్కొక్కసారి మార్నింగ్ లేచిన దగ్గర నుండి వెళ్ళే వరకు ఏడుస్తూనే ఉంటుంది. మా పార్కింగ్ ఏరియా నుండి వ్యూ చాలా బాగుంటుందండి. బుర్జ్ ఖలీఫా కూడా కనిపిస్తుంది. మా పాప స్కూల్కి వెళ్ళేవే నాకు చాలా నచ్చుతుందండి. అన్నీ విల్లాసే ఉంటాయి. ఆ రోజు నేను చాలా అడ్మైర్ చేస్తాను. ఇదేనండి మా పాప స్కూలు. మనం లోపలికి వెళ్ళకూడదు, నానీసే డోర్ దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుంటారు పిల్లల్ని. డ్రాప్ చేసి ఇంటికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసి టీ ఆర్ కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతా ఉండి కాసేపు. ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్ అని ఇంట్లో తినేస్తుందండి అనుకుంటున్నారా? మేము అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చేసరికి 10:30, 11 అలా అయిపోద్దండి. ఫుడ్ విషయంలో చాలా ప్లాన్డ్గా ఉంటాను నేను. ఆకలి వస్తుంది కదా, అందుకే ఇంట్లో తినేసి వెళ్ళాను.
నాకు మిల్క్ పడదండి, సో నేను బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. I'm all about words, but it sounds like you're envisioning an instrumental piece that truly captures a calm, beachy ambience. Since this one's not about lyrics, I'd suggest imagining soft finger picking on a sun-soaked guitar. Occasional melodic bends reminiscent of waves rolling ashore. A subtle pocket beat could mimic the rhythm of distant tides. Let the absence of vocals create room for the guitar to tell its own serene story. Simple, tranquil, and flowing like the ocean breeze. If you ever feel like pairing lyrics with that తెలుగు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో రీసెంట్గా నన్ను యాడ్ చేశారండి. సో వాళ్ళని మీట్ చేయడానికని రెడీ అవుతున్నాను. I'm here. If you ever feel like pairing lyrics with that vibe, I'm here. ఈ గ్రూప్లో వాళ్ళు మంత్లీ వన్స్ పార్క్లో కానీ లేదా రెస్టారెంట్లో కానీ ఇలా కలుసుకుంటారంటండి. సో ఈసారి నేను కూడా యాడ్ అయ్యాను. అందరం కలిసి ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్కి కలుద్దాం అనుకున్నాము. ఇక్కడ అందరూ నాకు కొత్త అయినా కూడా అందరూ బాగా కలిసిపోయారండి. ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ దెమ్. నేను ఇంటికి వచ్చేసి నాకు 15 మినిట్స్కి మా పాప బస్సు వచ్చేసిందండి. ఈరోజు ముద్దపప్పు బంగాళదుంప టమాటా కర్రీ చేశానండి. ఈ కర్రీ రెసిపీ యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది నా ఛానల్లో. డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరం కలిసి ఒక 4-5 మెంబర్స్ పార్క్కి తీసుకెళ్ళి ఆడిపిద్దాం అనుకున్నాము.
సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.